సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 3 ఆత్మల వివరము సంపూర్ణముగా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో స్వామివారు వివరముగా స్పష్టంగా మనకి అర్థమయ్యే రీతిన తెలుగులో ఈ గ్రంథాన్ని మనకు అందించారు. ఈ 3 ఆత్మల వివరము తెలియనిదే ఆధ్యాత్మిక విషయము సంపూర్ణముగా మనకు తెలియదు. కావున అందరూ త్రైత సిద్ధాంత భగవద్గీతని చదివి జ్ఞానాన్ని తెలుసుకుంది. ఈరోజు అక్షర పరబ్రహ్మయోగము అనే అధ్యాయంలో 25వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఈ శ్లోకము జీవుడు గురించి తెలియచేశారు. భావము: యోగి మరణించు ప్రాంతము మేఘావృతమై ఉండినా, రాత్రి సమయమైన కృష్ణపక్షము 15 రోజులైనా, దక్షిణాయన 6 నెలల కాలములోనైనా యోగి మరణించిన ఎడల అతడు మోక్షము పొందక జ్ఞాన తేజస్సు కలిగిన వాడై తిరిగి జన్మించును. ఈ మరణ సమయములను చాలా గీతలలో తప్పుదోవ పట్టించటం కూడా జరిగినది, తప్పుగా రాయటం కూడా జరిగినది. ప్రయతాయాంతితం కాలం అని 23వ శ్లోకములో చెప్పినప్పటికీ, కాలమును గురించి చెప్పక పగటి దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత పోవు దారిలో పోతే మోక్షము లభిస్తుందని వ్రాయబడి ఉన్నది. అలా పగలు దేవతని శ్లోకంలో లేని విషయమును తెచ్చిపెట్టడం వలన చాలా మంది పొరపడిపోవుచున్నారు. పగలు దేవతను రాసిన వారు కూడా చూడలేదు, విన్నవారు ఎక్కడ వెతకగలరు? వివరము: రాత్రి శుక్లపక్షము, దక్షిణాయనములో మరణించిన యోగి ఆత్మను చేరలేడు. ఆ సమయంలో మరణించిన యోగికి కాలచక్రములో ఆత్మను చేరు మార్గము లభించదు. రాత్రి శుక్లపక్షము దక్షిణాయన కాలములో కాలచక్రమందు మార్గము ఎట్లు ఉన్నది? తర్వాత పేజీలో భగవద్గీతలో, ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో పటములో స్వామివారు చక్కగా వేసి మనకి చూపించారు ఎలా ఉంటుంది అని. చూడగలరు అందరూ. పగలు శుక్లపక్షము దక్షిణాయనములో మరణించే యోగి ఆత్మను చేరలేడు. ఆ సమయంలో మరణించిన యోగికి కాలచక్రములో ఆత్మను చేరు మార్గము ఉండదు. పగలు శుక్లపక్షము దక్షిణాయనములో కాలచక్రమందు మార్గము ఎట్లు ఉన్నది ఈ కింది పటములో చూడవచ్చును. ఈ భగవద్గీతలో ఆత్మను చేరుటకు అన్ని ద్వారములు ఒకే పక్క అనగా ఎడమ వైపే వచ్చి ఉండవలెను. అట్లు కాక కాలచక్రములో ఏ ద్వారం కుడిపక్కకు పోయినా యోగికి ఎడమ వైపు మార్గము లభించక తిరిగి వేరే శరీరమును ఆశ్రయించి పుట్టుచుండును. ఇది యోగులకు మాత్రము నిర్ణయించబడి ఉన్నది. ఇది అందరికీ కాదు, యోగులకు మాత్రమే నిర్ణయించబడి ఉన్నది. యోగి ఉత్తరాయణములో కృష్ణపక్షములో పగలు మరణించిన ఆత్మను చేరలేడు. ఆ సమయమున మరణించిన యోగికి కాలచక్రములో ఆత్మను చేరు మార్గము ఉండదు. కాలచక్రము ఎట్లుంటుందనగా ఈ కింది పటములో చూడవచ్చు మనము. అందరికీ నమస్కారం.